పార్టీ గారిని కోరుచున్నామా వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం సుప్రజోష్ణా పులకితయామి సుహాసిని సుమధుర ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం జాతి కులం వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. 2024, the world witnessed the grand spectacle of India creating a world record of 64.6 crore voters exercising their franchise in the Lok Sabha elections. The elections saw another heartening milestone in which women with a 65.78% turnout took the lead and participated more than male voters with a turnout of 65.5% amongst persons with disabilities as compared to the previous general elections. Resonated with the option of voting from the comfort of the kept at bay, even in states where it was prevalent. Voters silenced the sounds of bullets and calls, determined resolve to cast their vote. In many a democracy, their awareness and wisdom are the force behind this. They play a pivotal role in ensuring that the elections happen with perfection, precision and peacefully. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011లో ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా మనకి 1950లో జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 25వ తారీఖు ఏదైతే జనవరిలో ఉందో దాన్ని మనం నేషనల్ ఓటర్స్ డేగా 2011 నుంచి చేసుకుంటా ఉన్నాం. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి ఓటరు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటరు కూడా వ్యక్తి కూడా ఓటర్గా నమోదు అవ్వాలనేది కాన్సెప్ట్. మనకి ఇంకా కూడా ఎక్కువ ఈ మొన్న జరిగినటువంటి ఎలక్టోరల్లో కూడా చాలా మంది ఎన్రోల్ అయ్యారు, ఇంకా కూడా అవ్వాల్సి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఓటర్గా నమోదు అవ్వాలి. నమోదు అవ్వటమే కాకుండా మీ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. మనకి రీసెంట్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో సుమారుగా 84% పోలింగ్ జరిగింది. దీనికి వివిధ సంస్కరణలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చాలా రకాల సంస్కరణలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే హోమ్ ఓటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరైతే పోలింగ్ బూత్కి రాలేకపోతారో వాళ్ళకి ప్లస్ సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి అందరికీ కూడా ఇంటి దగ్గరే ఓటు వినియోగించుకునే దానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగేది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కాకుండా విధి నిర్వహణ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్ 3 days ఏర్పాటు చేసి చక్కగా ఓటు హక్కు 100% వినియోగించుకునేట్టుగా ఏర్పాటు చేశారు. మంచి ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు 84% నుంచి 90%కి ఇంకా పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు వేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి. 200 సంవత్సరాలు మనము బ్రిటిష్ పాలనలో ఉన్నాము. ఈ సమయంలో మన ఎంతో మంది త్యాగాల ఫలితమే మన ఈ స్వాతంత్రం. సో మనందరికీ ఓటు అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఒకప్పుడు ఇది లేక మన దేశం అంతా ఎంత బాధపడిందో మనందరికీ తెలుసు. ఓటు ద్వారా మనం మన నాయకులను ఎన్నుకోగలుగుతాము.
అందరం ఒక డిక్టేటర్షిప్ లేకుండా అందరికీ కావాల్సినవి చేకూర్చుకునేలాగా డెమోక్రసీ మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం ఈ ఓటు. అంటారు కదా, బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని. సో మనందరం మన ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా 18+ పిల్లలు, స్టూడెంట్స్ అందరూ ఓటు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మనకి ఇండియా అనేది వరల్డ్ లోనే అతి పెద్ద డెమోక్రసీ అని చెప్తాం. సో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా కులం కానీ మతం కానీ ఇటువంటి క్లాస్ డిఫరెన్సెస్ ఇటువంటివి ఏమీ లేకోకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మనకి మన రాజ్యాంగం కల్పించింది. సో ఎలక్షన్ కమిషన్ మనకి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 75 years అవుతోంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు మనకి ఎన్నో సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి కల్పిస్తూ మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. సో దిస్ ఇస్ నో లెస్ దాన్ ఎనీ ఫీట్. ఎందుకంటే మనం అనుకునే చాలా డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానీ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా అసలు చాలా ఏళ్ల వరకు కూడా ఆల్మోస్ట్ 1960s 1970s వరకు కూడా విమెన్ ఎవరికి కూడా ఓట్ చేసే హక్కు ఇవ్వలేదు. సో ఫస్ట్ ఓన్లీ రిచ్ పీపుల్ కి మాత్రమే ఓట్ హక్కు ఉండేది, తర్వాత మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్ కి ఉండేది. సో అలాగా మొత్తం అందరికీ ఓటు హక్కు రావడానికి ది సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్మోస్ట్ హ్యావ్ టేకెన్ hundreds of years. బట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా కృషి వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే మనందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది లభించింది. సో అటువంటి అమూల్యమైన ఓటు హక్కుని మనం ఎన్రోల్మెంట్ పెంచుకోవడంతో పాటు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ రోజు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసి మనం ఎన్నుకునే లీడర్స్ ద్వారా మన జీవిత ప్రమాణాలని మనం చక్కగా పెంచుకోవచ్చు. సో ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓట్ చేయండి, డబ్బులు తీసుకోకుండా ఓట్ చేయండి. సో లాస్ట్ ఇయర్ మన అందరం కూడా ఎలక్షన్స్ అనేవి చేసుకున్నాము. అండ్ మన జిల్లాలో కూడా చాలా చక్కని ఓటర్ టర్న్అవుట్ అనేది వచ్చింది. మన కాన్స్టిట్యుయెన్సీ అయితే ఆల్మోస్ట్ నియర్ టు 80% ఓటర్ టర్న్అవుట్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ రియలీ అ బిగ్ అచీవ్మెంట్. అదేవిధంగా మనం దేశం స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ రోజుకి మనం 99.2 కోట్ల మంది ఓటర్స్ మనకి నమోదై ఉన్నారు. సో ఈ ఏడాది మనం 100 కోట్ల ఓటర్స్ ఎన్రోల్మెంట్ కూడా మనం పూర్తి చేసుకుంటాం. సో అంత పెద్ద శక్తి అన్నది ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ద్వారా వస్తుంది. సో దయచేసి మనకి యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, 18 నిండిన ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఓటర్ గా ఎన్రోల్ అవ్వాలి. అదే విధంగా ఫర్దర్ గా వచ్చే ఎలక్షన్స్ లో కూడా ప్రతి ఒక్కరు, అంటే ఓటింగ్ జరిగే రోజు ఒక సెలవు దినంలా కాకుండా ఆ రోజు మనం ఎక్సర్సైజ్ చేసే మన డ్యూటీ నెక్స్ట్ 5 years కి మన తాలూకా డెవలప్మెంట్ ని డిసైడ్ చేస్తుంది. సో దయచేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ఓటర్ ఎన్రోల్మెంట్ పెంచడానికి కూడా మీ వంతు కృషి చేస్తున్నారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. మన దేశాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అన్న దాని మీద మనందరికీ హక్కు ఇచ్చారు ఓట్స్ ద్వారా. ఓటు మీరు ఇచ్చి మీ లీడర్ని మీరు సరిగా సెలెక్ట్ చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ రైట్స్ అని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ పిల్లలు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిసైడ్ యువర్ లీడర్ ఇన్ అ వెరీ 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 కాషియస్ మేనర్. అసలు సొసైటీ మన కరప్ట్ అయిన తర్వాత మనకు హక్కు ఉందా హానెస్ట్ లీడర్ కావాలని కోరుకోవడానికి? ఎప్పుడు మనం తీసుకుంటున్నామో ఆ హక్కుని మనం కోల్పోతాం. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అధికారం మీకు పోయింది. బికాస్ యూ హ్యావ్ సోల్డ్ యువర్ సెల్ఫ్. మీరే మిమ్మల్ని అమ్మేశారు. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీరేను ఒక సొసైటీగా హానెస్టీని ప్రయారిటైజ్ చేయండి, మారల్ వాల్యూస్ని ప్రయారిటైజ్ చేయండి.
అమ్మాయిల్ని అబ్బాయిల్ని రెస్పెక్ట్ చేయడం ప్రయారిటైజ్ చేయండి. పేరెంట్స్ మీకోసం కష్టపడేసే దేవుళ్ళు వాళ్ళని ప్రయారిటైజ్ చేయండి. ఎప్పుడు సమాజం బాగుపడుతుందో అప్పుడు మాత్రమే మీ గురించి ఆలోచించే లీడర్ వస్తారు. మీకు ఏం కావాలో అలా పాలసీ ఇచ్చే మనిషి వస్తారు కదా. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్, యూ షుడ్ నాట్ సెల్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ సెల్ యువర్ ఓట్, యు ఆర్ సెల్లింగ్ యువర్ సోల్. మీ మొత్తం మనం కూలిపోతున్నామని అనుకోవాలి. దయచేసి మీ అమ్మ నాన్నకి, బికాస్ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మీరు వెళ్ళి చెప్పాలి. నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటి ఏదైనా ట్రాన్సాక్షన్లో పాల్గొంటే మీరు చెప్పగలగాలి, ఇది తప్పు. పక్కన ఇంట్లో జరిగిన, మన ఇంట్లో జరిగిన తప్పు ఎప్పుడు తప్పు అని మనం ధైర్యంగా చెప్పగలుగుతామో అప్పుడు మాత్రమే మనం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇంకా ఒక ఇండియా ఎక్కడ మనం క్రియేట్ చేయలేము. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని లాంగ్వేజ్, మనకంటే ఎక్కువ రైట్స్ ఏ దేశంలో ఎవరికి ఎవరు ఇవ్వలేకపోయారు. సచ్ అ వైబ్రెంట్ డెమోక్రటిక్ కంట్రీ ఇది. ఈ కంట్రీ ఇలాగే ప్రోగ్రెస్ అవ్వాలి అంటే అది మీ అందరి చేతిలో ఉంది. నేను ఒక్కడే ఏం చేసుకుంటానని అనుకోవద్దు. మీ చేతిలో ఉన్న ప్రతి ఒక్క ఓట్ ఇట్స్ అ వెపన్. అది నువ్వు ఎలా వాడుకుంటావా, మంచి లీడర్ని ఎలక్ట్ చేయడానికి వాడుకుంటావా, ఇది మీ చేతిలో ఉంది. ఈ దేశం భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది కదా. వీఆర్ ఆల్ వాకింగ్ టువర్డ్స్ అవర్ సన్సెట్స్. యు ఆర్ ద rising suns. So please bring some kind of roshan to this country and we will be grateful. Okay? Education la government junior sir aksar sir next government junior class B Ratnasri first prize Karni education la first prize Babi BLO Sasi Patna K Rosli second prize education B Venkat Lakshmi third prize education next okay AP okay thank you తర్వాత మండపల్లి యుగేష్ కొన్నాడ శ్రీనివాస్ అట్టుకొండ ఈశ్వరరావు సరే ఇది సివిల్ ఇంజనీర్ అలా చూడు థ్యాంక్ యూ లేదు సార్ సివిల్ బాయ్ మీరు వెనక్కి వచ్చాను ఒకసారి బాయ్ సివిల్ సార్ ఒకసారి ఉన్నాం సార్ బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ వచ్చాం సార్ దాని నోట్లు లెక్క అంటే ఇంక పంచాయతీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ సార్ వచ్చాం సార్ అలా చూస్తాం ఎలా ఒకసారి చూడండి సార్ ఒకసారి సార్ వంద చూడండి సార్ ఎలా చూడండి సార్ సెంట్రల్ నుంచి చూడండి సార్ సార్ ఒకసారి మేడం సార్ చూడండి సార్ ఒకసారి థ్యాంక్ యూ మీరే సార్ సార్ కొద్దిగా మేడం కొద్దిగా సార్ సార్ వన్ మేడం సార్ నెక్స్ట్ మేడం సార్ సార్ మేడం ఒక్క మంది అతను అడ్డు చేస్తారు సార్ సిరి సత్కారం చేస్తున్నారు మేడం ఉన్నారు సార్ సార్ అది దగ్గరండి సార్ ఇప్పుడు ఓకే సార్ అలా ఉంది సార్
మన గౌరవ డిఆర్ఓ గారికి ఆర్టీఓ గారు చిన్న చిరు సత్కారం చేస్తున్నారు. చిరు సత్కారం చేస్తున్నారు.